ఈ 'టాక్సిక్' మూవీ నాకు నచ్చింది. అంటే మీకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించొచ్చు. ఎవడో నచ్చలేదని ఈడు ఒక్కడే ఎందుకు నచ్చింది అంటున్నాడని. చెప్తా. నేను మా ఫ్రెండ్ 'టాక్సిక్' మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇవాళ మార్నింగ్ 9:00 షోకి. నాకు నిన్న నైట్ అంతా వర్క్ వల్ల సరిగ్గా నిద్ర పట్టలేదు. ఐ మీన్ 2:00 పడుకున్నా. మార్నింగ్ లేచేసరికి నా ఫ్రెండ్ దగ్గర నుంచి మెసేజ్ ఉంది. 'కుక్క రాడ్' అంట సినిమా అని. సో, ఐ ప్రిపేర్డ్ మై మైండ్. నేను నిజంగా 'కుక్క రాడ్' అనుకునే వెళ్ళాను సినిమాకి. బట్ టు మై సర్ప్రైజ్ సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగే ఉంది, కుక్కరాడ్ లాగే ఉంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక కంప్లీట్ న్యూ టర్న్ తీసుకుంది మూవీ. సెకండ్ హాఫ్లో డీల్ చేసిన సైకలాజికల్ డ్రామా ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. సినిమాలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. అంటే కేజీఎఫ్లో తీద్దాం అనుకున్నారో ఏమో తెలియదు మరి. అనవసరమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయి అండ్ కొన్ని అనవసరమైన రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. మేబీ టు అట్రాక్ట్ ద యూత్ అవి అలా పెట్టుండొచ్చు. బట్ ఆన్ ద హోల్ నాకు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. అంటే గిల్ట్ అనే ఎమోషన్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. అంటే ఈ ఎమోషన్స్ అన్ని ప్రతి మనిషికి ఒకలాగే ఉంటాయి. కాకపోతే మనం రియల్ లైఫ్ లో యా గిల్ట్ ఫీల్ అవుతున్నాను ఆర్ ఐఎమ్ యాంగ్రీ, ఐఎమ్ హ్యాపీ అని నోటిదే చెప్తాం. సినిమాలు ఏంటంటే దాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు కొంచెం సినిమాటిక్ గా చూపిస్తారు. అది ఈ సినిమాలో చాలా బాగా చూపించారని చెప్తున్నా. అంటే ఆ గిల్ట్ మనిషి లోపల ఉండిపోతే మనిషి ఎంత సఫర్ అవుతాడు అనేది చాలా బాగా చూపించారు. అండ్ యష్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. మ్యూజిక్ చాలా బాగుంది సినిమాలో. 4 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు సినిమాకి. ఏ సాంగ్ ఎవరు కంపోజ్ చేశారో తెలియదు కానీ సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైలాగ్స్ గురించి చెప్పాలి అంటే డైలాగ్స్ ఒక ఇద్దరు మనుషులు నార్మల్ గా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉండవు. ఒక ఇద్దరు కవులు కూర్చొని, ఒక ఉద్దండ కవులు కూర్చొని నువ్వు గొప్ప నేను గొప్ప అని కవితలు ఒకళ్ళ మొక్కల మీద ఒకళ్ళు ఇసుకుంటే ఎలా ఉంటది అలా ఉంటది అనమాట. అంటే మాట్లాడుకోరు, కవితలు రాసుకొని కవితలు చెప్తుంటారు అనమాట. నార్మల్ గా సినిమా చూద్దాం అనుకుని వచ్చి కూర్చున్న వాళ్ళకి ఆ డైలాగ్స్ అంత ఈజీగా అర్థం కావు. తెలుగు బాగా వచ్చి తెలుగులో ఏ బిఏనో ఎంఏనో చేసి తెలుగు లిటరేచర్ లో వాళ్ళ సినిమా కొత్త చూసారా వాళ్ళకి అర్థం అవుతుంది. నాకైతే అర్థం కాలేదు డైలాగ్స్. ముక్కు ఎక్కడ అంటే ఇలా తిప్పి చూపించినట్టు స్ట్రైట్ గా ఏది లేదు. అన్ని కూడా పొయిటిక్ గా, అన్ని కూడా మెటఫరికల్ గా ఉన్నాయన్నమాట. ఆ డైలాగ్స్ విషయంలో తప్పితే నాకు సినిమా ఓవరాల్ గా బాగా నచ్చింది. ఇక్కడ చూసినా గానీ కుక్క రాడ్ టాకే ఉంది. నాకు మేబీ దట్ హెల్ప్ మీ. నేను కుక్కరాడ్ సినిమాని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. మేబీ ఐ ఎండెడ్ అప్ లైకింగ్ ఇట్ టు ఎన్ ఎక్స్టెంట్. బట్ గీతు మోహన్ దాస్ గారు మాత్రం మంచి సినిమాని తీశారు. చాలా లావిష్ గా తీశారు. బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి, యష్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మాత్రం సైకలాజికల్ థ్రిల్లర్ లాగా చాలా బాగా టర్న్ చేశారు సినిమాని. డోంట్ వాచ్ ఇట్, యూ మే ఎండ్ అప్ లైకింగ్ ఇట్.